ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు పీసీసీ చీఫ్ హోదాలో, ఇదే పీసీసీ చీఫ్ అనే కంటే కూడా సీఎల్పీ లీడర్ హోదాలో పాదయాత్ర చేసుకుంటూ తిరిగారు. ఆ టైంలో పెద్ద ఎత్తున ప్రజాదరణ లభించింది. తర్వాత కమ్యూనిస్టులతో జట్టు కట్టారు. అదే కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదే కమ్యూనిస్టులు కాంగ్రెస్ మీద పోరాటాలు ప్రారంభించారు. అప్పుడు అంతకుముందుకు మళ్ళీ చంద్రబాబు గారి టైంలోకి మళ్ళీ పెట్టి కేసులు కాకుండా అటెంప్ట్ టు మర్డర్ కేసులు, ప్రభుత్వ అధికారుల మీద దాడులు కేసులు పెట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళ పార్టీ కార్యాలయంలో పెద్ద పెద్ద బోర్డులు ఉండే, ఏ రోజు ఏ కేసు ఎవరెవరు అటెండ్ అవ్వాలి, అక్కడ లాయర్ ఎవరని. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో బోర్డులు పెట్టుకోవాల్సి ఉందన్నమాట. ఎందుకంటే ఎవరు ఇన్కమింగో ఎవరు అవుట్ గోయింగో తెలియట్లేదు. అందరూ వరుసపెట్టి జైలుకి వెళ్తున్నారు. ఇది కక్ష సాధింపని చెప్పి ఓ పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి తోడుగా కాంగ్రెస్ ఐఎన్డీఏ పక్షాలు చెప్తున్నా అది మొండిగానే వెళ్తున్నది మోడీ సర్కార్. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అతిషీకి నోటీసులు వచ్చినాయి. ఆప్ నాయకురాలు ఢిల్లీ మంత్రి అతిషీకి కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లోపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తుందని బీజేపీ తన సన్నిహిత వ్యక్తి ద్వారా సంప్రదించిందని అతిషి ఏప్రిల్ 2వ తేదీన సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసింది. ఈ వ్యాఖ్యలు అవాస్తవాలను పేర్కొంటూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో శుక్రవారం అతిషికి ఈసీ షోకాజ్ నోటీసులు పంపింది. బీజేపీపై చేసిన వ్యాఖ్యలు బలం చేకూర్చే అంశాలను పేర్కొంటూ సోమవారం మధ్యాహ్నం కల్లా తమకు సవివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఈసీ పేర్కొంది. ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉన్నటువంటి వేళ ఇతర పార్టీల నేతలపై ఆరోపణలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి, నిరాధార ఆరోపణలు చేయడం ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘన కిందకు వస్తుందని ఈసీ స్పష్టం చేసింది. మరి అదే ఆంధ్రప్రదేశ్లో అయితే డైరెక్ట్గా జగన్ సోదరుడు అవినాష్ వివేకానంద రెడ్డి మర్డర్ చేశాడని ఓపెన్గానే కంప్లైంట్ చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు చెల్లెళ్ళిద్దరూ కాంగ్రెస్ తరఫున. మరి దానికి ఏం స్పందిస్తారో చూడాలి.